సినిమా ఇండస్ట్రీలో అప్ అండ్ డౌన్స్ ఎన్నో చూసాం. ఒకరోజు సక్సెస్తో స్టార్గా నిలబడిన వారు 1-2 ఫ్లాప్ రాగానే ఆఫర్లు చేజారిపోతాయి. అలాంటి పరిస్థితిని ప్రస్తుతం పూజా హెగ్దేకు ఎదురైంది. ఆమె నుంచి చేజారిన ఆఫర్ గురించిన వివరాల్లోకి వెళితే, గతంలో పూజా హెగ్దే వరుస హిట్లతో దక్షిణాదిలోనే కాకుండా బాలీవుడ్లో కూడా స్టార్ హీరోయిన్గా రాణించింది. ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకునే హీరోయిన్లలో ఒకరిగా నిలిచింది. అందం, అభినయంతో ఆకట్టుకునే పాత్రలో నటించి మెప్పించింది. అరవింద సమేత వీరరాఘవ, మహర్షి, గద్దలకొండ గణేష్, హౌస్ఫుల్ 4, అలా వైకుంఠపురంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలతో వరుస సక్సెస్తో ఆమె కెరీర్ సాగిపోయింది. అయితే స్టార్గా టాప్ రేంజ్లో చేరుకున్న ఆమె కెరీర్ ఒక్కసారిగా రివర్స్ అయింది. రాధేశ్యామ్, బీస్ట్, ఆచార్య, సర్కస్, కిసికా బాయ్ కిసికా జాన్, దేవా, రెట్రో సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇటీవల ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుని డీగ్లామరైజ్ పాత్రలో నటించిన రెట్రో కూడా అభిమానులకు నిరాశని మిగిల్చింది. దానితో ఆమెకు అవకాశాలు సన్నగిల్లాయనే మాట సినీ వర్గాల్లో ఉంది. అయితే తాజాగా ధనుష్ నటించే సినిమాలో ముందుగా పూజా హెగ్దేను అనుకున్నారు. దర్శకుడు విఘ్నేష్ రాజా కూడా ఆమెను తీసుకోవాలని భావించారు. కానీ అనుకోకుండా ఆ సినిమాలో హీరోయిన్ మారిపోయింది. అయితే ఈ సినిమాలో పూజా హెగ్దేను తప్పించి ఆమె స్థానంలో ప్రేమలు హీరోయిన్ మమతా బైజును తీసుకున్నారనే వార్త మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఈ విషయం కాలీవుడ్లో భారీ చర్చకు దారితీసింది. అయితే మమతా బైజును మాత్రం ధనుష్ పక్కన నటించే అదృష్టం వరించింది అంటూ సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ధనుష్తో అవకాశం చేజారిన పూజా హెగ్దేకు మాత్రం ఇంకా చేతి నిండా ప్రాజెక్టులు ఉన్నాయి. ప్రస్తుతం రజనీకాంత్ నటించిన కూలీ సినిమాలో స్పెషల్ రోల్లో కనిపించబోతున్నారు. అలాగే దళపతి విజయ్ నటించే జననాయకన్ సినిమాలో హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు. అలాగే హే జవానీతో ఇష్క్ హోనా హే మూవీలో కూడా, అలాగే కాంచనా 4 చిత్రంలో నటిస్తూ ఉన్నారు. ఇంకా పలు సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.